హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి గుడ్డుని ఎలా తినాలి, రోజుకు ఎన్ని తినాలి, గుడ్డులో ఎగ్ వైట్ తింటే మంచిదా, ఎల్లో తింటే మంచిదా, ఇలా గుడ్డుపై చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. సో ఈరోజు ఆ డౌట్స్ గురించి అండ్ ఎగ్ తింటే మనకు ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనేది దాని గురించి డిస్కస్ చేద్దామండి. గుడ్డుని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే ఉడికించిన గుడ్డు తినడం వల్ల మేలైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గుడ్ ఈజ్ వెరీ గుడ్ అయింది. మనం చిన్నప్పటి నుంచి వినే మాట గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రోజు ఒక గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాలకు అవసరమైన విటమిన్లను, ఖనిజాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయి. గుడ్డు అధిక నాణ్యత ప్రోటీన్లో ఉండే వనరుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంటండి. బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు తగిన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే జిమ్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా వారి డైట్లో ఎగ్కి ప్రధాన స్థానం ఇస్తారనమాట. ఇంకా గుడ్డు తినడం వల్ల ఆరోగ్యకరమైన స్కిన్, హెయిర్, నెయిల్స్ కోసం సహాయపడుతుంది. ఇంకా రోగనిరోధక వ్యవస్థను మద్దతుగా ఉంటుంది. ఉడికించిన గుడ్డులో విటమిన్ B12, విటమిన్ D, విటమిన్ E అధికంగా ఉంటాయటండి. విటమిన్ B12 అనేది ఆరోగ్యకరమైన నాడీ కణాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి ఎముకలను, దంతాలను బలంగా చేస్తుంది. నిజం చెప్పాలంటే విటమిన్ డి కలిగిన అతి తక్కువ ఆహారాల్లో గుడ్డు సొన ఒకటండి. మనం ఉడికించిన గుడ్డు తిన్నట్లయితే ఆ గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్లు, తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఉడికించిన గుడ్డు తింటే అది మీ పొట్టను నిండుగా ఉంచుతుందండి. అలాగే ఎక్కువ టైం ఏం తినకుండా ఉన్నా సరే నీరసం రాకుండా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ మీరు ఏదైనా తినటం లేట్ అయితే ఒక గుడ్డు తినేయండి సింపుల్గా. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయినా సరే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఉడికించిన గుడ్డులో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడంలో సాయం చేస్తుందండి. అలాగే ఫిట్గా ఉండడంలో కూడా సాయం చేస్తుంది. ఇంకా ఉడికించిన గుడ్డు తింటే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కంటి ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. ఉడికించిన గుడ్డులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, సెలీనియం వంటి కంటికి ఆరోగ్యానికి మేలు చేసే అనేకమైన పోషకాలు ఉన్నాయండి. ఇప్పుడు గుడ్డుని ఎలా తినాలో చూద్దామండి. చాలా మందికి గుడ్డు తింటే మంచిదని తెలుసు, కానీ ఎందుకు మంచిది, గుడ్డులో తెల్ల సొన మంచిదా, పచ్చ సొన మంచిదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. గుడ్డుని ఎలా తినాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది ఆమ్లెట్ వేసుకొని, మరి కొంతమంది ఫ్రై చేసుకుని తింటారు. కానీ ఉడికించిన గుడ్డు తింటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారండి. మరి తెల్ల సొన తినాలా, పచ్చ సొన తినాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఏది ఆరోగ్యానికి మంచిది అంటారా? ప్రతి గుడ్డులో పచ్చ సొన కంటే తెల్ల సొన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్ల సొన భాగంలోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది. అయితే పోషకాల విషయానికి వస్తే మాత్రం పచ్చసొనలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటండి. గుడ్డు మొత్తంగా 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుందంట. ఇవి శరీరం స్వయంగా తయారు చేయలేని ఆహారం నుండి స్వీకరించాల్సిన అమైనో ఆమ్లాలు. అసలు గుడ్డులో పచ్చసొనలో ఏముంది, ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, తెల్ల సొనలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో చూద్దామండి. ముందు పచ్చసొన గురించి మాట్లాడుకుందాం. ఒక గుడ్డులో తెల్ల సొన పరిమాణం 33 గ్రాములు ఉంటే పచ్చసొన పరిమాణం 17 గ్రాములు ఉంటుందండి. పచ్చసొనలో 52% నీరు మాత్రమే ఉంటుంది. తెల్ల సొనలో మాత్రం 88% నీరు ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాములు గల పచ్చసొన తింటే 322 క్యాలరీలు ఉంటాయటండి. ఒక గుడ్డు పచ్చసొనలో 55 క్యాలరీలు ఉంటాయి. మరోవైపు కోడిగుడ్డు తెల్లసొనలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయండి. 100 గ్రాముల తెల్లసొనలో కేవలం 52 క్యాలరీలు మాత్రమే ఉంటాయంటండి. గుడ్డు పచ్చసొన ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సన్నగా ఉండేవారు, బరువు పెరగాలని కోరుకునేవారు పచ్చసొన తినడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో క్రొవ్వులు ఉంటాయండి. శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడంలో ఇది సహాయపడుతుందండి. ఇంకా గుడ్డు
తెల్లసొన తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇది శరీరానికి ప్రోటీన్లు ఇస్తుంది, కానీ కొలెస్ట్రాల్ని పెంచదు. బరువు తగ్గాలనుకునేవారు అండ్ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. మొత్తానికి ఎగ్గ తినడం వల్ల ఇవన్నీ ఉపయోగాలు. మరి రోజుకొక ఎగ్గ తినేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.